ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 43:2. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. కీర్తనాకారుడు మరి కొన్ని విషయాలు దేవునితో మాట్లాడుతున్నాడండి. మరి మొదటి వచనం నుండి చివరి వచనం వరకు కూడా మరి కీర్తనాకారుడు ఏదో అధైర్యముగా, వేదనలోనో, బాధలోనో, ఇబ్బందులోనో ఉన్నట్లుగా తను మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు న్యాయము తీర్చు నాయనా, నా పక్షమున వ్యాజ్యమాడము, నన్ను విడిపించు తండ్రి, ఇలా నన్ను త్రోసివేసేవేంటి నాయనా. అయ్యా, నేను ఎలా దుఃఖాక్రాంతుడిగా జీవించాలి, నాకు త్రోవ చూపించు, ఇలా చాలా విషయాలని తెలియచేస్తున్నాడు. అట్లా కింద వచనంలో అంటున్నాడు, నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు అని, నువ్వెలా తొందరపడుచున్నావు అని. మరి మానవ జీవితంలో ఎన్నో మార్లు ధైర్యమును కోల్పోవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. పిరికివారిగా మారిపోతుంటారు. ఇంకా ఏమీ లేదు, అంతా అయిపోయింది, నాకేమీ లేదు అని అంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, నా జీవితం అయిపోయింది అంటూ చాలా మంది అధైర్యానికి గురవుతారు. పెద్ద ప్రవక్తలు కావచ్చు, చిన్న ప్రవక్తలు కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, అలాగే ఎంతో మంది భక్తిపరులు కావచ్చు, ఎంతో మంది ప్రియమైన వాళ్ళరా ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన వారు కావచ్చు, చాలా మంది భక్తులు అధైర్యపడుతూ ఉంటారు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని. నిజమే, మనం ధైర్యవంతులుగా ఎలా మార్చబడగలుగుతాము? భక్తిని బట్టి. ఒకానొక రోజున ఏలియా కూడా అధైర్యానికి గురయ్యాడండి. గురయ్యి, ఇంత మట్టుకు చాలును ప్రభువా అన్నాడు. ఇక నా ప్రాణము తీసుకోము అన్నట్లుగా, ఇక చాలును అన్నట్లుగా ప్రియమైన వర్లరా ఎంతగానో మరి తను కృంగిపోయిన పరిస్థితి ఎదురయ్యింది. అలాగే భక్తుడైన పౌలు కూడా తన పరిచర్యలో మరి ఎంతగానో భయము కలిగిన దినములున్నాయి, పోరాటాలు కలిగిన దినములున్నాయి. అయినా సరే ధైర్యంతో ముందుకు కొనసాగాడు. కావున అధైర్యము వద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేస్తున్న భక్తి నీ జీవితానికి ఎల్లప్పుడూ కూడా ధైర్యపరుస్తుంది. అందుకనే భక్తుడైన యెహోషువతో దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.